ఏప్రిల్ 26 శని త్రయోదశి శనివారం మాసశివరాత్రి పట్టిందల్లా బంగారమే 100%. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శని త్రయోదశి ప్రతి నెలలో కృష్ణపక్షం మరియు శుక్లపక్షం రెండింటిలోనూ వచ్చే త్రయోదశి తిథి శివునికి అత్యంత ప్రీతికరమైనది. శనివారం నాడు త్రయోదశి తిథి రావడం వల్ల దీనిని శని త్రయోదశి అంటారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా శని దోషాలు ఉన్నవారు ఈ రోజున శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మాస శివరాత్రి ప్రతి నెలలో కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఇది కూడా శివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేయడం, రాత్రి జాగరణ చేయడం వంటివి ఆచరిస్తారు. మాస శివరాత్రి రోజున శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏప్రిల్ 26న ఈ రెండు పర్వదినాలు ఒకే రోజున రావడం చాలా విశేషం. శని త్రయోదశి మరియు మాస శివరాత్రి రెండూ శివుడికి సంబంధించినవి కావడంతో ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు మరింత శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు. శివ పురాణాల ప్రకారం శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ శని త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఏప్రిల్ 26 శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అపరకుబేర ధనయోగం సిద్ధిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే అపారమైన ధన లాభాలు సిద్ధిస్తాయి. శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుంది. ఇంతటి పవిత్రమైన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ ఒక్క రోజున శివాలయానికి వెళ్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా మీకు తెలిసిన ఇతర శివ మంత్రాలను జపించండి. రుద్రాభిషేకం లేదా శివలింగానికి ఇతర అభిషేకాలు చేయడం చాలా శుభప్రదం. సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయానికి ముందు మరియు తరువాత సమయం శివుడిని ప్రత్యేకంగా పూజించండి. శని త్రయోదశి అంటేనే శివుడిని పూజించాలి. ఎందుకంటే క్షీరసాగ మథనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో ఆ విషాన్ని దాచుకొని సర్వలోకాలను కాపాడాడు. కాబట్టి శివయ్యకు ధన్యవాదాలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ శివుని వద్దకు వెళ్లిన రోజే శని త్రయోదశి. కాబట్టి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో శివుడిని పూజించండి. జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. బిల్వపత్రాలు, పువ్వులు, పండ్లు మరియు ఇతర నైవేద్యాలు సమర్పించండి. శని దేవుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు. కాని మన ఆయుష్షుని పెంచే దేవుళ్లలో శనీశ్వరుడు ఒకడు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలలో ఉన్న శనికి తైలాభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయే అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది. శని త్రయోదశి కాబట్టి ఈ రోజున శని దేవుడిని కూడా పూజించడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి. చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా అసలు కలిసి రాదు. ఎల్లప్పుడూ డబ్బు సమస్యల్ని ఏర్పడతాయి. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉదయం తలస్నానం చేసి మీ పూజాగది ముందు కూర్చుని ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శని దోషాలు ఉన్నవారు ఈ రోజున శని శాంతిపూజలు లేదా తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. శని దేవుడికి నల్ల నువ్వులు, నల్ల శనగలు, నూనె మరియు ఇనుప వస్తువులు సమర్పించండి. పేదలకు నల్లని వస్త్రాలు లేదా ఆహారం దానం చేయండి. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి. శని వల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి
మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శనీశ్వరుని వాహనం కాకి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు కనిపిస్తే పంచదారని వేయండి. ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు. అంతటి శక్తి ఉంది ఈ శని త్రయోదశి ఉంటుంది. శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి. రావిచెట్టు మొదట్లో జ్యేష్ఠదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పట్టుకుని నమస్కారము చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సకల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసివస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. శివుని వాహనం నంది. కాబట్టి శని త్రయోదశి నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. సాయంత్రం శివుడికి పూజ చేసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. రాత్రి జాగరణ చేసి శివుడి భజనలు లేదా కీర్తనలు వినడం చాలా శుభప్రదం. ఎవరికి అయితే సొంత ఇంటి కల ఉంటుందో అలాంటి వారు శని త్రయోదశి నాడు మీ ఇంటి పడమటి ముఖంగా 8 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె, నువ్వులు, మినపగుళ్లను కొనకూడదు. శని త్రయోదశి రోజున ఈ వస్తువులను కొంటే మీ ఇంటికి కటిక పేదరికం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు. అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. మీ సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు దిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు మీ బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది. శివపురాణం లేదా శని మహాత్మ్యం వంటి పవిత్ర గ్రంథాలను చదవండి. శని దేవుని అసలు పేరు శనైశ్చరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ శని త్రయోదశి రోజున శివయ్యను అలాగే శని దేవుని పూజిస్తే మీ కష్టాలని తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.